నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. పొలిటికల్ వాయిస్కి స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ ముగిసింది. అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టిరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం పెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాళేశ్వరం ఒక యూజ్లెస్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పింది. హరీష్ రావును అదేవిధంగా మిగిలినటువంటి దాంట్లో అయితే కీలకమైనటువంటిది కాళేశ్వరం పైన మేము జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాము, మేనిఫెస్టోలో అదే పెట్టినాము. మంత్రి శ్రీధర్ బాబు సిబిఐ ఈడీకి ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతాయని అనుమానం ఉంది. కాగు వెల్లడించిన అంశాలపైన విచారణ ఉంటుందని వ్యాఖ్య. సిబిఐ ఈడీకి ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతాయి అనుకుంటే, ఇవ్వకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనటువంటిది జనంలోకి వెళ్ళిపోతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి అవకాశం ఉందా లేదనేటువంటి చూడాలి. సిట్టింగ్ జడ్జి వస్తాడా రాడనేటువంటి తెలియదు. ఒక సిట్టింగ్ జడ్జిని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దీంతో జనంలోకి ఏం పోతుంది, కాంగ్రెస్ కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి దీనిపైన కేవలం ఒక రాజకీయమైనటువంటి డ్రామా చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణాన్ని, సెంటిమెంట్ను టీఆర్ఎస్ ఫెయిల్ అయిందనేటువంటి విషయం చెప్పడం కోసం. టీఆర్ఎస్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. టీఆర్ఎస్ అక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది ఓపెన్గా తెలుసు. అక్కడ మేడిగడ్డ కుంగిపోయిందా, అన్నారంలో లీకేజ్ వచ్చిందా, సుందీల పంప్ హౌస్కు మునిగిపోయిందా, కన్నెపల్లి పంప్ హౌస్కు మునిగిపోయిందా అనేటువంటిది ఒక అంశం అయితే స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీతోటి ఆగిపోతే మాత్రం, ఎందుకంటే మేము మేనిఫెస్టోలో అదే పెట్టినటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు ఎందుకు అనేటువంటి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు అదే మాటను ఎందుకు చెప్పట్లేరు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అమిత్ షా? కాళేశ్వరం అవినీతి పైన బీజేపీ విచారణ జరపకుండా, సిబిఐ ఈడీ విచారణ జరపకుండా కావాలని వాళ్ళకు వత్తాసు పలుకుతుందనేటువంటి ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారం కూడా అదే జరుగుతున్నది. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఒక సంతకంతో సిబిఐకి ఈడీకి ఎంక్వైరీ చేస్తే అందులో జరిగినటువంటి అవినీతిని నెలకో 2 నెలలకో 3 నెలలకు ఒక టైం బౌండ్ పెట్టుకొని దానిపైన అవినీతి పైన చర్య ఈపాటికి విచారణ జరిపితే, వచ్చిన అధికారంలోకి వచ్చిన 2-3 రోజుల్లో ఈ నిర్ణయం తీసుకొని ఈపాటికి సిబిఐ విచారణకి ఇచ్చేస్తే దాంట్లో ఎవరెవరు ఏంటి అనేటువంటి విషయం, కలుగులో ఉన్నటువంటి కాళేశ్వరంలో పారుతున్నటువంటి అవినీతి అంతా బయటకు వచ్చేది. నీళ్లు బయటకు వచ్చేదో లేదో తెలియదులే, కానీ దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కట్టలో ఉన్నటువంటి నోట్ల కట్టలన్నింటినీ కూడా బయటికి తీసుకొని ఎవరెవరు దోచుకున్నారనేటువంటిది బయటకు వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఒక అనుమానం మాత్రం వస్తున్నది. జ్యుడిషియల్ ఎంక్వైరీ మాత్రమే కోరుతాం, మేము సిబిఐ ఎంక్వైరీ కోరం, మేము ఈడీ ఎంక్వైరీ కోరము అనేటువంటి విషయం చెప్పడంతో మీరు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతోట, కాంట్రాక్టర్లతోట మీరు కుమ్మక్కైనటువంటి ఒక అనుమానం మాత్రం ఖచ్చితంగా ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీరు కాళేశ్వరంలో ఒక సెంటిమెంట్గా వాడుకొని కాళేశ్వరంలో ఫెయిల్ అయింది, లక్షల కోట్ల అవినీతి ఒకటి వచ్చింది అనేటువంటి విషయాన్ని, లేకపోతే కేసీఆర్ కుటుంబం దోచుకునేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి ఇస్తలేరు? సిబిఐకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి? సో కాబట్టి దీంట్లో కాంగ్రెస్కు సంబంధించినటువంటి చిత్తశుద్ధిని కూడా శంకించాల్సి వస్తుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో 3 బ్యారేజీలో నీళ్లు నింపలేము, గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా బాధ్యులను చర్యలు తీసుకుంటాము, గత సర్కార్ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంలో 1,00,000 కోట్ల అప్పు వైట్ పేపర్ తేల్చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పెద్ద భారం. కాళేశ్వరం కట్టడం ఎంత భారమో కాళేశ్వరంలో ఉన్న అవినీతిని నిరూపించడం కూడా అంతే భారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు కూడా భారీ డ్యామేజీ. అన్నారం బ్యారేజీకి మళ్ళీ ఇంకో బుంగబడ్డది. ఎన్డీఎస్ఏకి ఫిర్యాదు చేసినాం, సుందిల్ల బ్యారేజీని చెక్ చేస్తాం, 3 బ్యారేజీలను ఎన్డీఎస్ఏకి అప్పగిస్తున్నట్టు వెల్లడి. సరే, 3 బ్యారేజీలను అప్పగించండి, అది మీరు యూజ్లెస్ కాళేశ్వరం అన్నారు కదా. యూజ్లెస్ అనే దాని మీద అన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఏకకాలంలో కూడా చేసుకోవచ్చు కదా. దీంట్లో ఏమొచ్చింది, కాగు ఒకవైపు చేసింది కదా. కాగుకు సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 3వ టీఎంసీ అక్కర్లేదు, మల్లన సాగర్లో అవినీతి జరిగింది, కాలువలే తవ్వకుండా అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టారు అనేటువంటి విషయం కూడా వచ్చింది కదా. ఇప్పుడు
కాళేశ్వరంకు సంబంధించినటువంటి దానిపై కాగ్ నివేదిక, జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, దాంట్లో ఈడీ ఎంక్వైరీ అన్నీ చేస్తే నీళ్లకు నీళ్లు పాలకు పాలు వస్తాయి కదా. కాళేశ్వరంలో అవినీతి వరద పారిందన్నప్పుడు ఆ పారిన వరద ఎవరి పొలంలోకి వెళ్ళింది, ఎవరింట్లోకి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు అనేటువంటి దానిపైన అనుమానం ఉంది. దీంతో మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి అనుమానం ప్రజల్లోకి అయితే వస్తుంది. ముంచింది మామాలుడే, కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ హరీష్ రావే బాధ్యులు, ఇంజనీర్లు నిపుణులు చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు మీరు తేల్చి చెప్పారు కదా, 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ పైన, హరీష్ రావు పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముంచింది మామ అల్లుడు అనేటువంటిది చెప్పేసారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్కు. సొంత సర్కారు వేసిన కమిటీ రిపోర్ట్ను కూడా పక్కన పడేసిండు. తుమ్మిడి ఎట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి ఆగం చేసిండు. నదులకే నడక నేర్పిన వ్యక్తి మునిగిన మేడిగడ్డ పగిలిన అన్నారం కుప్పకొల్లిన సుందెలపై ఏం సమాధానం చెప్తారు? 38,500 కోట్ల ప్రాజెక్టు అంచనాలను 1,47,000 కోట్లకు పెంచి దోచుకున్నారని. అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటి నుంచి జరిగిన ప్రతి అంశాన్ని ఎందుకు బయట పెడతలేరు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదిలినటువంటి ఫైలు, తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదిలినటువంటి ఫైలు, తర్వాత కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత కదిలినటువంటి ఫైలు, ప్రతి దానిపైన కూలంకుషంగా ఎందుకు చర్చిస్తలేరు? కేవలం ఒక కేసీఆర్ సర్కార్ దగ్గరనే ఎందుకు ఆగిపోతుంది? అంతకుముందు కాంగ్రెస్ సర్కారు, రాజశేఖర రెడ్డి సర్కారు ఏం చేసింది అనేటువంటి విషయం ఎందుకు అయిపోయింది? దాంట్లో ఉన్నటువంటి విషయాలను కూడా బయట పెట్టాలి కదా. అంతకుముందు అంచనాలు ఏమున్నాయి, అంతకుముందు ఎవరు తీసుకొచ్చారు, అంతకుముందు ఏం చేశారు అనేటువంటి అంశం పైన స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదా? దానిపైన కూడా చెప్పాలి. అసలు కాళేశ్వరం నిజాం కాలంలో ఎప్పుడు కట్టిరు? 99లో బీజేపీ వాళ్ళు పాదయాత్ర చేసినప్పటి నుంచి అంతకుముందు ఇచ్చంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి చరిత్ర బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అప్పుడు ఎక్కడ కట్టాలనుకున్నారు, అప్పుడు ఎప్పుడు ఎందుకు వద్దనుకున్నారు అనేటువంటి అంశం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఆ స్పష్టత ఇవ్వకుండా కేవలం కావాల్సినటువంటి అంశాలను మాత్రమే అక్కడికే అయిపోతారు. మేడిగడ్డ అంతకు ముందున్నటువంటి అంశాలు, కాంగ్రెస్ సర్కార్లో జరిగిన అవినీతి, చంద్రబాబు నాయుడు సర్కార్లో జరిగినటువంటి అవినీతి, దీనికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఒకసారి బయట పెడితేనే బయటకు వస్తుంది. ముంచింది మామ అల్లుడే అన్న తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దానికి సంబంధించినటువంటి దాంట్లో వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపరు, ప్రాజెక్టులపై ఏ విచారణకైనా సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని రకాల విచారణలు వేయాలి. ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు అని హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ స్పష్టతకు మీరు వెంటనే విచారణ చేయకపోతే మీరు వాళ్ళు కలిసి లాలూచి పడ్డట్టు ఒక చర్చ బయటికి వెళ్తుంది. అది ప్రజలు అదే నిజం అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాళేశ్వరం ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాలకు మేలు, కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలతో పాటు స్థిరీకరణ చెరువులు కలిపి 20 లక్షల ఎకరాలపైన ఆయకట్టు. కేసీఆర్ చేసిన మంచి పనులు కనిపించకుండా చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వాటాగా 600 టీఎంసీలు తెచ్చుకున్నవే అవకాశం ఉందని వెల్లడి. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చ. ఈ అన్ని సాధారణ ప్రజలకు కింది పోయేసరికి క్లారిటీగా ఉన్నది. ఎవరు దొంగతనం చేసిరు, ఎవరు దోసుక తిన్నారు అనేటువంటి విషయం ప్రజలకు అవగాహన ఉన్నది. కానీ దోసుక తిన్నాడు అని చెప్పి ఆపేస్తారు. కానీ ఆ దోసుక తిన్న ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయం పైన మాత్రం స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని దాన్ని ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చాలా క్లియర్గా చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా కాంట్రాక్టర్ల ఒత్తిడికి లొంగిపోయింది అనేటువంటి విషయాన్ని గతంలో టీఆర్ఎస్ ఎట్లయితే దాన్ని వాడుకున్నదో ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాజకీయంగా వాడుకుంటుండొచ్చు. అంత అవినీతి ఎక్కడ చూడలేదు, 100 ఏళ్ళు నిలవాల్సిన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్ళకే కుంగింది అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కుంగింది జనాలకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని తెలుసు, టీఆర్ఎస్ వాళ్ళు దాచుకుంటున్నారు, దానికి సంబంధించి మా తప్పు లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు చేస్తున్నారు. కానీ విచారణ చేసే కాడికి ఇన్ని రోజుల ఆలస్యం ఎందుకు జరుగుతున్నది? దీంట్లోనే ఏదో కిటుకున్నది, ఏదో మతలబు ఉందనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలి.